ప్రభువునందు వాక్యము వినిచిన విశ్వాసులందరికీ ప్రభు పేరట వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా యెషయా గ్రంథము 59వ అధ్యాయం నుంచి మనం ధ్యానించుకుందాం. రక్షింపనేరక ఇండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. చిన్న ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కనికరము గల తండ్రి, నీ వాక్యము ఏ రీతిగా సెలవిచ్చి ధ్యానించుకున్నప్పుడు మా యొక్క ప్రార్థనలు సంధికి చేరేలాగున మేము ఉండులాగున ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని క్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. రక్షింప నేరక ఇండునట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. అయితే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినవి కాబట్టి ఆయన మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కాబట్టి మీ ప్రార్థన ఆలకించలేదు. దేవుని విశ్వాసులందరికీ దేవునితో సంభాషణ చేయటం అంటే ప్రార్థించటం. మరి ప్రార్థనలో మన దేవుని అడిగితే దేవుడు మనకి దయచేస్తాడని విశ్వాసులకున్న నమ్మకము. మరి ఆ రీతిగానే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాము. దేవుడు మనకు ప్రార్థన జవాబిస్తాడని ఎదురు చూస్తాము. మరి ఒక్కొక్కసారి జవాబు రానప్పుడు మన యొక్క ప్రార్థనలు ఫలితం లేనివైనా మనము దేవునితో సంభాషణ చేయలేని అనుకుంటాము. లేకపోతే మనకు జరగనందుకు ఇతరులు కూడా వీరి ప్రార్థన ఆలకించట్లేదంటే వీరు అవిశ్వాసులై ఉండొచ్చనో భక్తిహీనులను రకరకాలుగా వ్యాఖ్యానాలు కూడా వస్తాయి. మరి అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందో మనము సక్రమంగా గ్రహించాలి. ఇక్కడ ఏం చెప్పబడింది? రక్షింపనేరక ఉండినట్లు ఆయన హస్తములు కురచకాలేదు. కాబట్టి మనము ఏ సందర్భంలో ఎప్పుడు అడిగినా మనం రక్షించడానికి ఆయనగా సిద్ధంగా ఉన్నాడు. విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలే అంటే నువ్వు చెప్తే వినకుండా ఉండేవాడు కాదు. కానీ నీవు చేస్తున్న పాప కృత్యాలు, నీవు చేస్తున్న అనీతి కార్యాలు నీకు నువ్వు దేవునికి అడ్డం వచ్చినప్పుడు నీ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. దేవుడు నీ యొక్క ప్రార్థనకి సమాధానం రాదు అని చెప్పబడుతుంది. మన యొక్క ప్రార్థన దేవునికి సన్నిధికి రాలేనప్పుడు మనం భక్తిహీనులుగా ఉంటూ దేవుని సన్నిధిలో ఉన్నామనుకుని దేవుని వాక్యం వినుచు అనుసరిస్తున్నామనుకునే భ్రమలో జీవిస్తుంటే మన ప్రయోజనం ఏముంది? దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు మనల్ని కాపాడవలసిన వాడు, మనల్ని రక్షించవలసిన వాడు, మనతో ఉండేవాడని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. విశ్వాసం అంటే ఏంటి? జరగబో వాటిని గురించి అవి జరుగుతూనే విశ్వాసంతో ఉంటాం. మరి అంతగా ఉన్న మన యొక్క ప్రార్థన విషయంలో ముందుగా ఏవైతే అడ్డుపడుతున్నాయో వాటిని తొలగించుకుని ప్రార్థన చేసినప్పుడు సమాధానం దొరుకుతుందని వాక్యం చెప్తుంది. మనము దేవుని వ్యతిరేకమైన క్రియలు చేస్తూ వ్యతిరేకమైన కార్యాలలో దేవుని సన్నిధిలో మనం పెట్టినప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. ఎందుకని? మనము అడిగినది దేవునికి విరుద్ధమైన కార్యం. విషయం గురించి మనము చూస్తే కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. మనం ముందుగా మన యొక్క మనవి చేయకముందు ఏ విషయం గురించి అడుగుతున్నాం, అది దేవునికి చిత్తాన్ని అవునా కాదా, లేకపోతే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ రెండింటిని బట్టి కూడా మన యొక్క ప్రార్థనకి జవాబు దేవుడు దయచేస్తాడు. దావీదు విషయంలో ఇది స్పష్టంగా ఈ విషయం మనకు అర్థమవుతుంది. బత్షెబ విషయంలో దావీదు సేవకుని యొక్క భార్యను అక్రమంగా తీసుకుని ఆమెకు కలిగిన బిడ్డ విషయంలో ఆమెకు అస్వస్థత కలిగినప్పుడు దేవుని విషయంలో సన్నిధిలో గోనె పట్ట పట్టుకుని నేలపై పరుండి మరీ ప్రార్థన చేస్తాడు. అంటే దావీదు ప్రార్థన దేవుడు అనేక సార్లు అంగీకరించి అనేక మేళ్లను దయచేసిన దేవుడు ఈ ప్రార్థన అంగీకరించాల. ఎందుకని? ఆయన హృదయంలో చేసిన పాపం. అంటే మరి ఆ బత్షెబతో అనీతి కార్యం చేసి తర్వాత వివాహం చేసుకున్న బిడ్డ పుట్టిన అనీతి కార్యంలో పుట్టిన బిడ్డ విషయంలో ఆ బిడ్డకు ఉన్న అనారోగ్యాన్ని తీసేయమని ఎంతగానో దేవుని ప్రాధేయపడిన దేవుడు కనికరించలే. కాబట్టి దేవుడు కనికరించడానికి, మన ప్రార్థన అంగీకరించడానికి మనము ఏ విషయంలో అడుగుతున్నాం, మనం చేస్తున్న పాప క్రియలను మరి వాటిని అనుమతించమనా, వాటిని అభివృద్ధి చేయమనా,
ఆ రీతిగా చేస్తున్న దోషక్రియలను దీవించమనా? అటువంటి దీవించమని చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని ఎలాగో మనం అనుకోవాలి? మనము నీతిని నిర్ణయించే వారముగా ఉంటాం. ఇది మన విషయంలో అది జరిగిపోయిందిలే, దాంట్లో తప్పేముంది, అది దేవుడు దాన్ని కొంచెం దయ చూపి అది కరుణించి మంచి చేయాలనుకునే చేసే ప్రార్థన అది అనీతి కార్యం. అంటే నువ్వు చేస్తున్న పాప కార్యాన్ని సమర్థించేవాడుగా దేవుని ఎంచుకుంటే దేవుని పట్ల నువ్వెంతో అవిధేయుడై దేవుని యొక్క ఉగ్రతను పొందే పరిస్థితులు నీకు వస్తాయి. నువ్వు దేవుడు నీకు కరుణిస్తాడనుకుంటున్నావు, కానీ అటువంటి దుష్కార్యాలు చేసి వాటిని ఆమోదించవలసిందిగా దేవుణ్ణి అడగకూడదు. అంటే మనం చేసే ప్రార్థన అనీతి కార్యాలకు, మనం చేసిన మోసాలకు, లేదా మనం చేసిన అకృత్యాలకు సమర్థించే రీతిగా ఉన్నప్పుడు దాన్ని తగిన సమాధానం రాదు కదా. ఆ విషయంలో దేవుని యొక్క ఉగ్రతను కూడా పొందే పరిస్థితులు వస్తాయి. కాబట్టి దేవుని విషయంలో చాలా యథార్థత కలిగి అడగాలి. మనం చేస్తున్న ప్రతి పాపాన్ని సమర్థించేవాడు, మనల్ని రక్షించేవాడు యేసయ్య కాదు. మనము చేసిన పాపాన్ని క్షమించేవాడు. ఆ పాపాన్ని క్షమించమని అడిగి ఆ పాపం చేయకుండా ఉండి దానికి ప్రాయశ్చిత్తమును కూడా ఎంచుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ పాప విషయంలో నీ యొక్క ప్రార్థన ఆలకించి నీకొచ్చే ఆ యొక్క ఉగ్రతను లేకపోతే అటువంటి దాని నుంచి తప్పించి కరుణించేవాడే కానీ నీ పాపాన్ని సమర్థించి దానిలో నిన్ను కాపాడేవాడు కాదు. మరి బిడ్డల విషయంలో కానీ, మనకి మిత్రుల విషయంలో కానీ, మనకి బంధువుల విషయంలో కానీ ఏదైనా ఒకవేళ ఇటువంటి అనీతి కార్యాలు, అకృత్యాలు జరిగినప్పుడు అవి మనకు కూడా వచ్చినప్పుడు, లేకపోతే మనకున్న అధికారాన్ని బట్టో, ధనాన్ని బట్టో, ఇంకోటో బట్టో సమర్థించే రీతిగా చేసి దాన్ని తప్పును ఒప్పుగానో లేకపోతే తప్పు అయిపోయిందనో ఇంకొక రీతిగా చేస్తున్న క్రియలు మనం చూస్తుంటాం. ఈ మధ్యన కూడా మనం పేపర్లో చూసాం, బెంగాల్లో జరిగిన ఒక మరి దారుణమైన హత్య విషయంలో, ఒక డాక్టర్ విషయంలో దేశమంతా కూడా ఎంతగానో ఎలుగెత్తి దాని గురించి విమర్శించే పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే బలహీనులపైన చేసిన దాన్ని సమర్థించుకునే పరిస్థితిలో మరి బంధువులని అపేక్ష చూపించినప్పుడు, దుర్మార్గాన్ని కూడా కప్పిపోయాలనుకున్నప్పుడు ప్రపంచం అంతా ఎలుగెత్తి విమర్శించిన పరిస్థితులు చూస్తే నీతిమంతుడైన దేవుడు నువ్వు చేస్తున్న అకృత్యాలు, పాపాలని గురించి సమర్థించే రీతిగా ఉంటాడా? ఉండడు. కాబట్టి అటువంటి ప్రార్థన దేవుని సన్నిధి చేరదు. అటువంటి ప్రార్థన వలన నీకు జవాబు కలగదు. అయితే యెషయా గ్రంథము 58 అధ్యాయం 9వ వచనంలో, నేను పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానని. నీవు పిలవగా నేనున్నానని చెప్పగలిగిన దేవుడు మనకున్నాడు. నువ్వు పిలిచినప్పుడు నీకు ఉత్తరం ఇచ్చి నేనున్నానని చెప్పే దేవుడు నీకు విముఖత చూపించే క్రియల గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టి జరగలేదని దానికన్నా నీకు యథార్థముగా జరిగిన విషయాల్లో దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఒకవేళ జరగలేదు, ఆలస్యమైందంటే దేవుడు నీ పట్ల నిర్లక్ష్యముగా ఉన్నవాడని కాదు. అది ఏ సమయంలో చేయాలో అది నీకు మంచి జరుగుతుందో లేదో కూడా క్రియను బట్టి నీకు చేసే దేవుడు. కాబట్టి నువ్వు యథార్థముగా దేవుని అడిగిన క్రియను అది నీకు జరగలేదు లేదా ఇంకా ఆలస్యం అవుతుందంటే దేవుడు దాని నుంచి నీకు ఎంతో మేళ్ళని చేసే గొప్ప ప్రణాళికతో ఉన్నాడని నువ్వు యోచించి విశ్వాసముతో దేవుని అడుగుతూ ఉన్నప్పుడు నీ యొక్క ప్రార్థన ఆలకించి నీ పట్ల ఆయన కృపను బహు గొప్పగా చేసి దీవించే దేవుడు మనకున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము 4వ వచనము మనం చూస్తే, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. చాలా ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరలేదని నిరాశతో ఉన్న వాళ్ళకి ఇది సరైన వాక్యం. మీ భోగముల నిమిత్తము, మీ యొక్క స్వార్థమైన విషయాల నిమిత్తము మీరు అడిగిన వాటికి సమాధానం అవి జరగట్లేదు. కాబట్టి దేవుని యందు నీతిమత్వం కలిగి మాట్లాడాలి, అడగాలి. కానీ నువ్వు అడిగేది నీకు భోగాలకో లేకపోతే యోగాలకో లేకపోతే నీకు సంపదలకు, అధికారానికి అడిగినది ప్రతిదీ కూడా దేవుడు దయచేస్తాడని కోరద్దు. ఎందుకంటే నువ్వు అర్హుడో అనర్హుడో మరి నీకు అది ఇచ్చినప్పుడు ఆ తలాంతు నీకు ఉపయోగకరమో అది నీకు నాశనకరమయ్యేదో దేవునికి తెలుసు. కాబట్టి నిన్ను తల్లి గర్భము నుండి నిర్మించకముందే నీ యొక్క ప్రతిదీ దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు నీకు ఏది అర్హమైనది దానికి ఇస్తాడు. నువ్వు ఈ లోకాన్ని చూసి, ఇతరులను చూసి ఆ రీతిగా మేము ఉండాలనుకుని, లేకపోతే ఆ రీతిగా జీవించాలనుకునో, లేకపోతే వారిపైన ఇంకా అధికులంగా ఉండాలనుకునో, లేకపోతే వారిని మోసకరమైన పరిస్థితుల్లో ఇంకొక రీతిగానో దానిపైన మనము మరి అధిరోహించాలనుకునో, లేకపోతే మనకి స్వార్థంతో కూడిన ప్రార్థనలు, మనము మాత్రమే అభివృద్ధి చెందాలనుకునే మన యొక్క క్రియలు, ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మీ భోగముల నిమిత్తము దేవుని
అడిగి ఉపహాస్యము కాకూడదు. అంటే దేవుని అటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరించడు. మీ యొక్క దుష్క్రియలను ఆలకించేవాడు, అంగీకరించేవాడు కాదు. మీరు నీతిమత్వంతో అడిగినప్పుడు దేవుడు మీ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. సామెతల గ్రంథము 21:13 చూస్తే, దరిద్రుల మొర వినక చెవి మూసుకునివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడదు. అంటే దరిద్రులు మనకి చేసిన మొర ప్రార్థన, లేకపోతే మన దగ్గరికి వచ్చి వాళ్ళు విషయం అడిగినప్పుడు మనం అది వినక, లేకపోతే దాన్ని మనము ఒప్పుకున్నప్పుడు, లేకపోతే దాన్ని వినకుండా మనం చెవి మూసుకున్నామంటే, అబ్బో నీ సంగతి నాకు చెప్పకు, లేకపోతే నేను చేయను. లేకపోతే దరిద్రులు అంటే వారి ఎన్నో పరిస్థితుల వలన వారు ఆ క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆశ్రయాన్ని కోరవచ్చో, మనం అవకాశం ఇస్తామని ఎదురు చూసో, మన నుంచి కొంత సహాయం పొందాలని యోచించి మనకు చేస్తున్నప్పుడు వారి యొక్క విన్నపాన్ని, ప్రార్థనను మనం అంగీకరించకుండా లేకపోతే వినకుండా మనం మాత్రం దేవుని సన్నిధిలో దీవించబడిన దాన్ని బట్టి గొప్పగా ప్రార్థన చేస్తూ మమ్మల్ని దీవించమని అడిగితే దేవుడు అటువంటి ప్రార్థన ఆలకించాడు. ఇదే విషయాన్ని లూకా సువార్త 18:9 మనం చూస్తే, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి, దేవా, నేను చోరులను, అన్యాయులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేసు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తానే ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలిచుండి ఆకాశం వైపు కళ్ళెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడెను. సుంకరి ప్రార్థన ఏమని చేస్తున్నాడు? కనీసము ఆకాశము వైపు కన్నులెత్తుకుంటూ చూడటానికి కూడా మరి ధైర్యం చాలు. అంటే దేవుని చూడాలి దేవుని సన్నిధిలో. మరి ఎక్కడో నుంచుని దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. రొమ్ము కొట్టుకొనుచు, నేను పాపినయ్యా, నన్ను కరుణించు. నాకు సంపదలు ఇమ్మని లేదు, లేకపోతే అధికారం ఇమ్మని లేదు, లేకపోతే నేను ఎంతో నికృష్టమైన జీవితం జీవిస్తున్నాను అనలేదు. నన్ను మరి ఈ రీతిగా నువ్వు విడనాడావని దూషించలేదు. దేవుని సన్నిధిలో ఏమని అడుగుతున్నాడు? నేను పాపిని కాబట్టి ఈ స్థితిలో ఉన్నాను, లేకపోతే పాపంలో ఉన్నాను కాబట్టి నీ సన్నిధికి దూరంగా ఉన్నాను, నేను నీ వైపు కన్నులెత్తి కూడా చూడలేని దౌర్భాగ్యపు పరిస్థితులు ఉన్నాను కాబట్టి నా పైన కరుణ చూపించు. అంటే దేవుని సన్నిధిలో తన యథార్థతను మరి ఎంతగా ఒప్పుకొంచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అంటే నేను ఏ స్థితిలో ఉన్నాను, ఈ స్థితిలో నీ సన్నిధికి రాలేను, నిన్ను చూడలేను, లేకపోతే నీ సన్నిధిలో ప్రార్థన చేయగలిగిన వాడిని కాను, నేను పాపిని. అటువంటి నన్ను నువ్వు కరుణిస్తే చాలయ్యా, తక్కింది నీ చిత్తం. మరి ఇది ప్రార్థన. అంటే మన స్థితిని ఎరిగి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టవలసిన ప్రార్థన. మనము దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తున్నావు? దేవా, నన్ను దీవించి ఈ ఉద్యోగం ఇచ్చావు, లేదా నన్ను దీవించి ఈ అధికారాన్ని ఇచ్చావు, నన్ను దీవించి ఈ పదవిని ఇచ్చావు, నన్ను దీవించి సంపాదన ఇచ్చావు, నీకు వందనాలు. లేకపోతే నేను వీళ్ళకన్నా ఈ స్థితిలో ఉన్నందుకు నీకు వందనాలు. లేకపోతే నేను ఈ పని చేయడానికి వెళుతున్నాను, నన్ను చేసే రకంగా దీవించు, లేకపోతే ఈ విషయంలో నన్ను అధిరోహించాలని నడిపించు. ఈ రీతిగా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మనము అతిశయముతో కూడిన ప్రార్థన, అది దేవునికి అంగీకారం కాదు. మన ప్రార్థన మనం చేసే గొప్ప పనులను చెప్పుతూ వాటిని సమర్థించుకుంటూ వాటిని నడిపించమని దేవుని అడిగితే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. అంటే నీకు ఇచ్చినది నీ యొక్క నీతిమత్వాన్ని బట్టో, లేకపోతే నీ యొక్క గొప్పతనాన్ని బట్టో, నీ యొక్క జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి అనుకుని యోచించి నువ్వు దేవుని సన్నిధిలో కూడా ఇటువంటి మరి అతిశయంతో ప్రార్థన చేస్తున్నావు. దేవా, నాకు ఇటువంటి స్థితిని ఇచ్చావు కాబట్టి నీకు వందనాలు చెప్తుంటాడు. కానీ దేవుడితో కూడా చెప్తాడనమాట, నువ్వు చేయకముందే గొప్ప ఉన్నాయా అని. దేవుడి కన్నా గొప్పగా యోచించే యొక్క దౌర్భాగ్యపు ప్రార్థన, దౌర్భాగ్యపు మానసిక పరిస్థితి. వారికన్నా నేను హెచ్చు స్థితిలో ఉన్నాను కాబట్టి నీకు వందనాలు, వారికన్నా నన్ను హెచ్చించావు కాబట్టి నీకు వందనాలు, నేను అటువంటి దీనస్థితిలో లేదు కాబట్టి నీకు వందనాలు, నాకు ఇన్ని మేళ్ళని చేసావు కాబట్టి నీకు వందనాలు. మేళ్ళని చేసినప్పుడు కృతజ్ఞత చెల్లించాలి, దేవుని మొరపెట్టాలి. కానీ నువ్వు చెప్పే మాట అతిశయమితో కూడినది అయి ఉండకూడదు. అంటే దేవునికి మించి నీ యొక్క క్రియల వలన
ఆ యొక్క గొప్ప కార్యం చేయగలిగామనో, గొప్ప స్థితిలో ఉన్నామనో, నువ్వు చేస్తున్న ప్రార్థన ఎప్పుడైతే దేవుని సన్నిధికి వినబడిందో, నీవు అతిశయముతో గర్వముతో దేవునికని ఎక్కువగా నీ యొక్క ప్రార్థన ఉన్నప్పుడు, నువ్వు దీవించిన దేవుడు, నేను కరుణించిన దేవుడు నీ పట్ల తన ఉగ్రతను చూపించక ముందే నీ యొక్క ప్రార్థనలో దేవుని సన్నిధితో సంపాదించేటప్పుడు మోషేకేం చెప్పాడు? నీవు నించిన స్థలము పరిశుద్ధ స్థలం కాబట్టి నీ చెప్పులను విడిచి, అంటే నీలో ఉన్న మాలిన్యాన్ని, దుష్టత్వాన్ని, సమస్తాన్ని విడిచి నుంచుంటేనే నువ్వు నా సన్నిధిలో నా యొక్క స్వరాన్ని వినగలుగుతావు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని స్వరం వినగలిగిన స్థితి మోషేకి ఎప్పుడు కలిగింది? ఏదో చెప్పులు ఇవ్వడమని కాదు, ఆ లోకం సంబంధమైన అహంకారం, అతిశయము, ఇటువంటి ఏ ఉన్నను సమస్తాన్ని విడిచి నుంచుంటేనే మరి దేవుని యొక్క స్వరం మనం వెళ్ళగలుగుతాం. ప్రార్థనలో దేవునితో సంభాషిస్తున్నామంటే మనము అంత నీతిమత్వం కలిగి ఉండాలి. అడుగుడి ఇయ్యబడను, వెదకుడి దొరకను, తట్టుడి తీయబడను. దేవుడిచ్చిన వాగ్దానం. మనం అడిగిన ప్రతిదీ కూడా దేవుడిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. వెదకుడి దొరకను, తట్టుడి తీయబడను. కాబట్టి అంత సిద్ధంగా ఉన్న దేవుడు నీ యొక్క ప్రార్థన ఎందుకు అంగీకరించడు? నీ ప్రార్థన దేవుని సన్నిధికి ఎందుకు చేరలేదు? నీ ప్రార్థన యొక్క సమాధానం నీకు ఎందుకు కలగలేదు అంటే, నీ ప్రార్థనలో యథార్థతను నువ్వు కోల్పోవద్దు. నువ్వు విశ్వాసంతో దేవుని అడగాలి. విశ్వాసంతో నీ యొక్క ప్రార్థన దేవుని సన్నిధిని మొరపెట్టినప్పుడు దేవుడు నిన్ను కరుణించి నీకు గొప్ప క్రియలు చేయగలిగినవాడు. మరి ఆ విశ్వాసంలో నీవు అడుగుతున్నప్పుడు దేవుని యందు యథార్థమైన మనసుతో కలిగి ప్రార్థన చేయాలి. యథార్థమైన విషయంలో చేయాలి. యథార్థం కొరకు నువ్వు చేస్తున్న ప్రార్థన, నీతిమత్వంతో నువ్వు అడుగుతున్నది నీకు అడక్క ముందే కూడా దేవుడు దయచేసే గొప్ప దేవుడు ఉన్నాడని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి అక్కడ మరి ఆ సుంకరి మరి ఆ అధికారి విషయంలో చూస్తే ఆయనకి చాలా చేసిన మేళ్లను దేవుని సన్నిధిలో దేవునికి చెప్తున్నాడు. తెలియదా దేవుడికి నీకు ఏ రీతిగా ఉన్నావో సమస్తం నెరకే ఆయన ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు దీవించబడ్డావు. అయినా కానీ దేవుని సన్నిధి నీ గొప్పతనాన్ని చెప్పుకున్నావు. ఇతరులతో చెప్పవచ్చు, ఈ రీతిగా నేను దీవించబడ్డాను, ఆ రీతిగా దీవించబడ్డాను, లేకపోతే నన్ను ఈ రీతిగా దేవుడు మీ యొక్క మేలు చేస్తున్నాడు, మేము మరి దేవుని యందు ఉన్నాం కాబట్టి మేము చాలా దేవుని యందు అధికముగా ఫలించామని చెప్తూ ఉండొచ్చు. నిజంగా ఫలించిన విషయాలు దేవుని యొక్క కృపను బట్టే, దేవుని యొక్క దీవెన బట్టే, నువ్వు చేసిన క్రియల బట్టి కూడా దేవుడు చేసి ఉండొచ్చు. అయితే అది అతిశయముగా మారినప్పుడు ఆ క్రియల యొక్క ఫలాలు నీకు అందకపోవచ్చేమో. అటువంటి దుస్థితి రాకముందే నీ యొక్క అతిశయాన్ని వీడి దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడంటే నీవు అడిగినది నీతిమత్వంతో నీ పట్ల ఆయన కరుణ కృపను దయచేశాడు. ఆ యొక్క సుంకరి ప్రార్థన ఏ రీతిగా ఉంది? నువ్వు నన్ను కరుణిస్తే చాలు దేవా, ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో ఏమి కావాలో కూడా అడిగే యొక్క పరిస్థితి, మానసిక స్థితి లేదు. అంటే దేవుని సన్నిధిలో తన యొక్క పాపాన్ని కడిగి వేస్తే సమస్తమును చూసుకునేవాడైన విశ్వాసం కలిగిన ప్రార్థన సుంకరి కాబట్టి నీతిమంతుడిగా దేవుడు ఎంచుకున్నాడు. నీకున్న యథార్థతను బట్టి నీ యొక్క పరిస్థితిని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు నీకున్న కష్టమును, ఇబ్బందును సరిచేసి నిన్ను లేవనెత్తి నీ యొక్క కార్యానికి సిద్ధపరిచే రీతిగా దేవుడు నడిపిస్తాడు. సౌలును దీవించి దేవుడు ఇశ్రాయేలుకి రాజుగా చేస్తే దేవుని యొక్క ప్రవక్త చెప్పిన మాట నిర్లక్ష్యం చేసి మరి ఇశ్రాయేలు రాజు నుంచి తొలగిపోయే రీతిగా సౌలు తెచ్చుకున్నాడు. దేవుడు నిర్ణయించాడు సౌలుని ఇశ్రాయేలుకి రాజుగా. అటువంటి సౌలును కూడా దేవుడు అతిశయించినప్పుడు, దేవుని మాట నిర్లక్ష్యం చేసినప్పుడు, తన బలాన్ని బట్టి అతిశయించో మరి అక్కడికి వెళ్ళి చేసిన క్రియలను బట్టి సౌలుని తొలగించి దావీదును అభిషేకించి తీసుకొచ్చాడు. కాబట్టి దేవుడు తన యొక్క కృపలను దయచేస్తున్నప్పుడు, ఆ యొక్క ఫలాలు మనం పొందుతున్నప్పుడు దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ కూడా మనం అతిశయిస్తూ దేవుని సన్నిధిలో కూడా మన అతిశయాన్ని చూపిస్తున్నాం. అటువంటి అతిశయాన్ని చూపించవద్దు. అటువంటి అతిశయము మనకి ప్రయోజనకరం కాదు, దీవెనకరం కాదు. మనము దేవుని యందు దీవించబడాలి. దేవుని యందు మన యొక్క ప్రార్థనలు చేరుకోవాలంటే మన ప్రార్థనలు యథార్థతను కూడి ఉండాలి. మన ప్రార్థనలు మోసపూరితమైన ఉండకూడదు. మరి పౌలు కూడా ప్రార్థన చేసినప్పుడు ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని నేను దాని విషయమై ముమ్మారు ప్రభును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన
బలహీనతలన్నింటిలో, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుతున్నాను. పౌలుకి దేవుడు ఎన్ని రెట్లుగా దీవించి పరిచర్యలో వాడుకున్నాడో మనం ఆ పత్రికలు చూస్తే కానీ ఆయన పరిచర్య చూసి తెలుస్తుంది. అటువంటి పౌలు కూడా మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ, నాకు కలిగిన ప్రత్యక్షతలు అధికముగా ఉన్నందున నేను హెచ్చింపబడుకున్నట్లు నాకు ఒక ముళ్ళు ఉంచాడు దేవుడు. అటువంటి ముళ్ళును తొలగించమని అడుగుతున్నాను. అటువంటి ముళ్ళును తొలగిస్తే ఏమవుతుంది, నేను అతిశయించి హెచ్చించి దేవుని విడనాడతానేమో, కాబట్టి అది అక్కడే ఉంచాడు. అంటే పౌలుని కూడా మరి అతిశయించే పరిస్థితులు దేవుడు చూడలేడు. అంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపను బట్టే మనం జీవిస్తున్నాం. ఆయన కృపను బట్టే మన యొక్క జీవిత గమనం నడుస్తుంది. మనం ఈ స్థితిలో ఈరోజు ఉన్నామంటే అనేకమైన మేళ్లను దేవుడు దయచేస్తుంటాడు. అనుదినము కూడా మనం ప్రార్థించకుండానే మన యొక్క విన్నపాలను, మన యొక్క క్రియలను దేవుడు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాం అంటే మనం ప్రార్థించితేనే మనకు జరుగుతుందని కాదు. నీ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరకముందే నీ పట్ల తన కృపను దయచేస్తా అన్నాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం చూస్తే, వారు వేడుకొనక ముందే నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయకముందే నేను ఉత్తరమిచ్చేదను. కాబట్టి మన పెడితేనే మన దేవుడు దీవిస్తాడు, నడిపిస్తాడు, మనకున్న కష్టాన్ని నుంచి తీసివేస్తాడు. అనేకమైన సందర్భాలలో విపత్కర పరిస్థితుల్లో కూడా కాపాడబడగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు ఈ స్థితిలో మనం ఉన్నాం. అనుదినము కూడా మనకు రక్షణ దేవుని చేతిలో ఉంది. శోధన నుంచి కూడా తప్పించడానికి దేవుడు ముందుగానే తన ప్రణాళిక చొప్పున నిన్ను కాపాడుతూ వస్తున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు అతిశయించకుండా దేవుని దూరంగా ఉండే పరిస్థితి రాకముందు నీ పట్ల దేవుడు కొన్ని కార్యాలు చేయకపోయినా, కొన్ని విషయాల్లో నిన్ను ఆ స్థితిలో ఉంచినా, అవి జరగలేదనో, అవి జరగనందుకో దేవుని ద్వేషించో దూషించో కాకుండా దేవుడు ఎందుకు నీ పట్ల క్రియం చేయలేదని దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా మనం జీవించాలి. కానీ మనకు జరగని వాటి గురించి యోచించి వాటి పట్ల మనం దేవుని సన్నిధికి దూరంగా జీవించకూడదు. లేదా మనకు జరుగుతున్న వాటిని బట్టి అతిశయించి ఆయన సన్నిధిలో గొప్ప, లేకపోతే ఇతరుల దగ్గర మన యొక్క గొప్ప కార్యాలను మనము అతిశయంతో కూడి ఉండకూడదు. ఆయన కృపలు పొందిన మనము ఆయన బట్టి మనం జీవిస్తున్నాము. కాబట్టి మరింతగా దీవించబడే రీతిగా మనం ఉండాలంటే ఆయన కృపలు పొందిన మనము ఆయన బట్టి పొందామని మనం అతిశయంతో కాకుండా మన యొక్క క్రియలు జరగనందుకు దేవుని విశ్వాసంతో ఎదురు చూస్తే మనకు తగిన సమయంలో తగిన రీతిగా దేవుడు తన కృపను దయచేస్తాడు. కాబట్టి దేవునిందు విశ్వాసులారా, దేవుని సన్నిధిలో మనం చేస్తున్న ప్రార్థన అది యథార్థమై ఆయనకు అనుకూలమై ఉండాలి. మన యొక్క ప్రార్థన మన యొక్క పాపాలను మోసుకుని మన కాపాడే రీతిగా ఉన్నప్పుడు అది మనకి దేవుని నుంచి సమాధానంకి వచ్చే ప్రార్థన కాదు. మనం అతిశయించి చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. దేవుని యొక్క గొప్ప క్రియలను బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి నీకు జరిగిన వాటి విషయంలో నువ్వు కృతజ్ఞత చెల్లిస్తున్నావు. కానీ నీకు తెలియకుండా అనేక మేళను దయచేస్తున్న దేవుడు నీ వెన్నంటి ఉంటాడు. అయితే నీ యొక్క ప్రార్థనలు ఇంకా సఫలీకృతం కాలని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉండొచ్చు. నీ యొక్క క్రియలను చేయడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్షింపబడుటకు ఆయన హస్తం కురచ కాలేదు, విననేరక ఉండుటకు ఆయన చెవులు మందం కాలేదు. కానీ అవి నీకు ఉపయోగకరమో కాదో, లేక నీకు ఈ సమయంలో అది మంచి జరగకపోవచ్చేమో, లేకపోతే దానివల్ల నీ స్థితి మరి దేవుని దూరంగా ఉంటుందనో, నువ్వు దీవించబడతావు అనుకున్నావు కానీ దానివల్ల అనేకమైన శోధనలు పడతాయేమో. కాబట్టి అది దేవునికి మరి ఇష్టమైన కార్యం కాదు నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు అది దేవునికరం కాదేమో, దేవుడు అందుకనే నడిపించలేదు అనేది మనం యోచించాలి. అది ఏ సమయంలో ఇవ్వాలో దేవుడు తెలుసు. కాబట్టి అప్పటి వరకు వేచి ఉండి విశ్వాసంతో ఎదురు చూడాలి. ఎందుకని మనకిచ్చే దేవుడి యొక్క దేవుని ఫలాలు దీవెనకరంగా ఉంటాయి కానీ శోధనకరంగా ఉండవు. కాబట్టి దీవెనకరంగా ఉండే పరిస్థితులు దేవుడు మాత్రమే మనం దీవిస్తాడు. అంటే ఆయన ఇచ్చే ఫలములను మనం పొంది దీవించబడతాం. దీవించబడి ఆశ్రయించబడి మన యొక్క కుటుంబాలు ఉంటాయి. అటువంటి ఫలాలు పొందాలంటే విశ్వాసం ఎదురు చూడాలి. కానీ మనం ఎప్పుడు అడిగితే అది జరగలేదని అవిశ్వాసం ఉండకూడదు. మన యొక్క ఫలాలు ఎప్పుడు కూడా దీవెనకరంగా ఉండాలి. మనం చేసే ప్రార్థనలు, మనం చేసిన పాపాలన్నీ మోసుకొని వాటిని దేవుని చిత్తానికి అనుకూలంగా చేస్తూ దేవుని మరి కప్పి పెట్టాలనుకునో, దేవుని యందు మనము వాటిని సరిచేయాలనుకునో అటువంటి ప్రయత్నాలు మన ప్రార్థనలు ఫలించవు. అవన్నీ దేవుని సన్నిధికి చేరవు. వాటి వల్ల ప్రయోజనం ఉండదు. దేవుడు అటువంటి వాటికి సంబంధించేవాడు కాదు. కాబట్టి మనము మరి మోసపూరితమైన విషయాల్లో దేవుని సన్నిధిలో మనం అడిగి మరి దేవుని సన్నిధిలో మన ప్రార్థన చేరలేదనుకునే కన్నా మన ప్రార్థన యథార్థత కలిగి దేవుని సన్నిధిలో మన మొరను ఆలకించి నడిపించేవాడు మన ప్రార్థన చేయకముందు నుంచి కూడా నడిపిస్తున్న దేవుడు మనకున్నాడు. మరి నీ యొక్క ప్రార్థన, నీ యొక్క విన్నపము దేవుని సన్నిధిలో ఈరోజు మరి ఎందుకు ఫలించలేదని ఒకసారి యోచించుకొని
దేవుని సన్నిధిలో సక్రమైన రీతిలో మనం చేసినప్పుడు మన యొక్క ప్రార్థన ఫలిస్తుంది. ఫలించే రోజున ఆ దేవునికరమైన స్థితిని మనం చూసి దేవుని కృతజ్ఞత చెల్లించుకునే గొప్ప భాగ్యం మనకు కలుగుతుంది. కాబట్టి ఆ విశ్వాసంతో మన యొక్క ప్రార్థనలో, మన యొక్క కార్యాల విషయంలో దేవునిలో నీతిమత్వంతో ఎదిగే రీతిగా, దీవించబడే రీతిగా, మన జీవితాలు ఫలించే రీతిగా ఉండే రీతిగా మన యొక్క ప్రార్థనలు ఉండాలని మరి క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. సర్వశక్తి మిక్కిలి కనికరము గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ సన్నిధిలో మేము చేస్తున్న ప్రార్థన ఆలకించు నాయనా. మా ప్రార్థనలు అతిశయముతో, అహంకారముతో, మోసపూరితమై ఈ లోకములో ఉన్న వాటి విషయం గురించి కాకుండా గొప్ప మరి ప్రార్థన మాలో కలగచేసి నీ యందు మేము ఆ రీతిగా జీవించలాగున మా ప్రార్థన సన్నిధికి చేర్చి ఆ వాటి నుంచి మనకు మా జీవితాలకు సరైన ఫలాలు పొందేలాగున నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావే, జీవింతు ఇళ్ళలో నీకోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో కాపాడే కవచంగా నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా, స్తోత్రగీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా.